టుడే మనం చెప్పబోయే మూవీ రివ్యూ వచ్చేసి జురాసిక్ వరల్డ్ రీబర్త్. జురాసిక్ వరల్డ్ ముందు కాలంలో 2015 ముందు కాలం ప్రారంభమవుతుంది. 17 ఏళ్ల క్రితం అంటే 2010 ప్రాంతంలో జురాసిక్ పార్క్ను సృష్టించిన ఇండియన్ కార్పొరేషన్ కొన్ని హైబ్రిడ్ డైనోసార్లను సృష్టించే ప్రయత్నంలో భాగంగా టీరెక్స్ను మరికొన్ని జాతులతో కలిపి భయంకరమైన 6 కాళ్ళ డీరెక్స్ను డైనోసార్ను తయారు చేస్తుంది. కానీ అది ల్యాబ్ నుండి తప్పించుకోవడంతో ఆ ఐలాండ్ను వదిలేసి అందరూ వెళ్ళిపోతారు. జురాసిక్ పార్క్ డొమినియన్ 2022లో రిలీజ్ అయింది. మూవీ ఈవెంట్స్ తర్వాత డైనోసార్ కొన్ని రిమోట్ ప్రాంతాల్లో ఒంటరి దీవులను చేరుకుంటాయి. మానవుల్లో ఉండే కొన్ని వ్యాధులకు డైనోసార్లోని డిఎన్ఏను ఉపయోగించి చికిత్స చేయవచ్చని ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ డైనోసార్ల రక్తపు శాంపిల్ కోసం ఒక టీంను డైనోసార్ స్థిరపడిన ద్వీపానికి పంపుతుంది. ఆ టీంకు నాయకురాలిగా జోరా స్కార్లెట్ జోహాన్సన్ వ్యవహరిస్తుంది. ఆ శాంపిల్స్ను నీటిలో ఉండే మోసోసారస్, అలాగే భూమిపై సంచరించే టైటానోసారస్, అలాగే గాలిలో ఎగిరే క్వెజా లోకాట్లాస్ ల నుండి సేకరించాల్సి ఉంటుంది. మరి ఈ మిషన్లో జోరా టీం సక్సెస్ అయిందా? వాళ్ళకి దారిలో కలిపిన రూబెన్ ఫ్యామిలీ ఎవరు? ప్రమాదకరమైన హైబ్రిడ్ డైనోసార్ డీరెక్స్ నుండి ఎలా తప్పించుకున్నారు? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలియాలంటే మీరు మూవీ చూడాలంటే ఈ మూవీ ఎలా ఉందంటే, మనకు 1993లో జురాసిక్ పార్క్ రిలీజ్ అయినప్పుడు అదో సంచలనం. దానికి సీక్వెల్గా వచ్చిన 98లో జురాసిక్ పార్క్ ది లాస్ట్ వరల్డ్ కూడా పెద్ద హిట్ అయింది. ఈ రెండు సినిమాలకు దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వం వహించారు. కానీ 2000లో వచ్చిన జురాసిక్ పార్క్ 3 ఫెయిల్ అయింది. దీనికి కారణం ఆ సినిమాకు వేరే దర్శకుడు కారణమే అన్న విమర్శలు బాగా వినిపించాయి. కానీ తర్వాత బాగా గ్యాప్ తీసుకుని 2015లో జురాసిక్ వరల్డ్ అనే కొత్త సిరీస్ను మొదలుపెట్టింది నిర్మాణ సంస్థ. ఆ సినిమా బాగా ఆడింది. అయితే వెంటనే వచ్చిన 2 సీక్వెల్స్ ఫాలెన్ ఆఫ్ కింగ్డమ్, డొమినియన్ డబ్బులు బాగానే వచ్చినా కథపరంగా విమర్శన పాలయ్యాయి. ఇక ఆల్మోస్ట్ ఫ్రాంచైజ్ అయిపోయిందనుకున్న సమయంలో చివరి ప్రయత్నంగా జురాసిక్ పార్క్ రీబర్త్ సినిమా మొదలుపెట్టింది నిర్మాణ సంస్థ. దీనికి డైరెక్టర్గా గ్యారెత్ ఎడ్వర్డ్ను ఎన్నుకున్నారు. 2014లో గాడ్జిల్లా సినిమా తీసి సూపర్ హిట్ కూడా అనుభవం ఎన్నుకుంది. స్పీల్బర్గ్ తీసిన ఫస్ట్ 2 సినిమాలు ఎందుకంత హిట్ అయ్యాయి అనే దానిపై దృష్టి పెట్టిన ఆయన ఈ బేసిక్ను రీబర్త్ను డిజైన్ చేశారు. అందుకే కావచ్చు ఈ మూవీ కొంచెం మనకు ఓల్డ్ స్టార్టింగ్ మూవీస్లో ఎలా ఉంటుందో అలాంటి ఫీల్ మనకు కలిగిస్తుంది. ఈ మూవీ అయితే ముఖ్యంగా చిన్నపిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే వన్ టైం వాచబుల్ మూవీ చూడొచ్చు, బాగానే ఉంది. ముఖ్యంగా హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్ యాక్టింగ్స్ బాగుంది. మూవీ వన్ టైం వాచబుల్ మూవీ.